హలో ఫ్రెండ్స్, మీరు ఒక పీసీని బిల్డ్ చేద్దాం అనుకున్నా లేదా ఒక ల్యాప్టాప్ని పర్చేస్ చేద్దాం అనుకున్నా మిమ్మల్ని మీరు ఈ రెండు ప్రశ్నలు అయితే అడగాల్సి అయితే ఉంటుంది. ఏంటి ఆ ప్రశ్నలు అంటే, మొదటిది మీ అవసరం ఏంటి, రెండోది మీ బడ్జెట్ ఎంత అని చెప్పి. ఎప్పుడైతే ఈ రెండు ప్రశ్నలకి మీ దగ్గర సమాధానాలు ఉంటాయో మళ్ళీ చాలామందికి వచ్చే ఒక కామన్ డౌట్ ఏంటంటే, నేను ఇప్పుడు ఏ ప్రాసెసర్ తీసుకోవాలి. ఎందుకంటే మనకి మార్కెట్లో రెండు ప్రాసెసర్లు అయితే ఉన్నాయి, ఒకటి ఇంటెల్, రెండు ఏఎండి. ఈ రెండింటిలో మనం ఏం తీసుకోవాలన్న కన్ఫ్యూజన్ ఉంటే ఈ వీడియో మీకోసమే. సో ఈ వీడియోలో నేను మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మీరు ఒక ప్రాసెసర్ని ఎంచుకునే ముందు చూసుకోవాల్సిన అంశాలు ఏంటి అని చెప్పి. సో మనం ఒక ప్రాసెసర్ని పర్చేస్ చేసే ముందు ఈ 4 ఫ్యాక్టర్స్ని అయితే ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. దాంట్లో మొదటి వన్ కోర్స్ అండ్ థ్రెడ్స్. కోర్స్ అండ్ థ్రెడ్స్ అనేవి మీ అవసరానికి తగ్గట్టు అయితే ఉండాలి. సో మీ అవసరం తక్కువ అనుకోండి, తక్కువ కోర్స్ ఉన్నటువంటి ప్రాసెసర్ తీసుకుంటే సరిపోతుంది. లేదు మీ అవసరం హెవీ అనుకోండి, లైక్ వీడియో గేమ్స్ ఆడతారు లేదా వీడియో ఎడిటింగ్ చేస్తారు అనుకోండి, అప్పుడు ఎక్కువ కోర్స్ ఉన్నటువంటి ప్రాసెసర్ అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది. సో అందుకనే ముందుగా మీరు మీ అవసరం ఏంటో తెలుసుకోండి, దానికి తగ్గట్టు మీ ప్రాసెసర్ అయితే మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఎన్ని కోర్స్ ఉంటే బాగుంటుంది అంటే కనుక, ప్రజెంట్ మనకి 1080p లెవెల్లో మీరు చెక్ చేయాలంటే కనుక 4 కోర్స్ నుంచి 8 కోర్స్ ఉన్నటువంటి ప్రాసెసర్ని మీరు కన్సిడర్ చేస్తే కనుక మీకు 1080p లెవెల్లోని వీడియో గేమ్స్ ఆడాలన్నా, వీడియో ఎడిటింగ్ చేయాలన్నా లేదా మల్టీ టాస్కింగ్ చేయాలన్నా సరే ఒక బెటర్ పర్ఫార్మెన్స్ అనేది మీకు చూడడం అయితే జరుగుతుంది. దీని తర్వాత మీరు చెక్ చేయాల్సింది ఆ ప్రాసెస్ యొక్క క్లాక్ స్పీడ్ ఎంత అని చెప్పి. క్లాక్ స్పీడ్ ఈజ్ నథింగ్ బట్ కోర్స్ యొక్క స్పీడ్ అనేది గిగాహెర్ట్జ్లో అయితే కొలుస్తారు. సో ఇది మనకి ప్రాసెసర్లో డిఫరెంట్ ప్రాసెసర్లో ఈ క్లాక్ స్పీడ్ అనేది వేరీ చేస్తూ ఉంటుంది. క్లాక్ స్పీడ్ అనేది ఎంత ఎక్కువగా ఉంటే అంత బెటరు. ఈ క్లాక్ స్పీడ్లో మనకి 2 రకాలు అయితే ఉంటాయి. ఒకటి బేస్ క్లాక్ స్పీడు, 2 మ్యాక్స్ క్లాక్ స్పీడు. బేస్ క్లాక్ స్పీడ్ అనేది స్టాండర్డ్ లెవెల్ అయితే ఉంటుంది. ఈ మ్యాక్స్ క్లాక్ స్పీడ్ ఏదైతే ఉంది కదా, ఇది మీ ప్రాసెసర్ని ఓవర్ క్లాకింగ్ చేసినప్పుడు ఈ మ్యాక్స్ క్లాక్ స్పీడ్ అనేది రన్ అయితే అవుతుంది. దీనివల్ల మీ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది, దాంతోపాటుగా మీ పవర్ కన్జంప్షన్ అనేది ఇంప్రూవ్ అయితే అవుతుంది. కన్జంప్షన్ అనేది ఎక్కువ అయితే అవుతుంది. సో దీని ద్వారా మీ కరెంట్ బిల్ కూడా పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి. కాబట్టి మీరు బేస్ క్లాక్ స్పీడ్లో ప్రాసెసర్ని యూజ్ చేస్తే కనుక సెట్ అయితే అవుతుంది. సో బేస్ క్లాక్ స్పీడ్ ఎంత ఉండాలంటే కనుక 3.5 GHz నుంచి ఇంకా ఎంత ఎక్కువ ఉంటే కనుక మీకు అంత మంచిది మీరు ఎంచుకున్న ప్రాసెసర్ని బట్టి. తర్వాత మనం చెక్ చేయాల్సింది క్యాషే అనేది 3 లెవెల్స్లో ఉంటుంది, L1, L2, L3 లేదా లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అని చెప్పి. ఇది మనకి మన CPUలో అయితే ఇంటిగ్రేటెడ్ అయిపోయి ఉంటుంది. మనం జనరల్గా ప్రాసెసర్ని పర్చేస్ చేసినప్పుడు L3 క్యాషే అనేది మనకి మెన్షన్ అయితే చేస్తూ ఉంటారు. ఈ L3 క్యాషే అనేది ఎంత ఎక్కువగా ఉంటే మన ప్రాసెసర్ అనేది అంత పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి, అంత బెటర్గా పనిచేయడానికి అయితే అవకాశాలు అయితే ఉంటాయి. సో మ్యాక్సిమం ఇది మనకి MBలో డేటాను అయితే స్టోర్ చేసుకుంటుంది. ఇది ఒక రకమైనటువంటి స్టోరేజ్ డివైజే, కాకపోతే ఇది టెంపరీ స్టోరేజ్ డివైజ్. చాలా తక్కువ డేటాను మాత్రమే స్టోర్ చేసుకుంటుంది. ఎంత అంటే MBలోనే ఉంటుంది. ప్రజెంట్ ఇప్పుడు వచ్చే ప్రాసెసర్లోని మ్యాక్సిమం L3 క్యాషే MB డేటా చూసుకుంటే 32 MBని మాత్రమే అది స్టోర్ చేసుకోగలుగుతుంది. కాబట్టి 32 MB లేదా 24 MB, 16 MB మీరు ఎంచుకున్న ప్రాసెసర్ని బట్టి, మీ అవసరాన్ని బట్టి ఈ L3 క్యాష్ అనేది ఎంత ఎక్కువ ఉంటే అంత బెటర్ ఇస్తుంది. కాబట్టి దానికి తగ్గట్టు అయితే మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటుగా మీరు చెక్ చేసుకోవాల్సిన మరొక అంశం ఏంటంటే, మీ ప్రాసెసర్లో ఉన్నటువంటి TDP వాల్యూ ఎంత అని చెక్ చేసుకోవాలి. TDP అనగానే థర్మల్ డిజైన్ పవర్. ఇది ఏంటి అంటే మీ ప్రాసెసర్ అనేది 100% లోడ్లోని ఎంత వాటేజ్ ఆఫ్ కరెంట్ని కన్జ్యూమ్ చేస్తుంది అనేది అయితే ఇది సూచిస్తుంది. సో దీని అవసరం మనకి ఎక్కడ ఉపయోగపడుతుందంటే, మనం పవర్ సప్లై యూనిట్ని పర్చేస్ చేసినప్పుడు మన ప్రాసెసర్ యొక్క పవర్ కన్జంప్షన్ ఎంత అనేది తెలుసుకోవచ్చు. దాంతోపాటుగా మన ప్రాసెసర్ అనేది 100% లోడ్ అయినప్పుడు ఇది మనకి హీట్ని అయితే జనరేట్ చేస్తుంటుంది కదా. ఈ హీట్ని జనరేట్ చేసినప్పుడు ఈ ప్రాసెసర్ అనేది మనకి స్టాక్ కూలర్తో ఉంటే సరిపోతుందా, లేదా ఎయిర్ కూలర్ కావాలా, లిక్విడ్ కూలర్ కావాలా అనేది కూడా మనకి తెలిసే అవకాశాలు అయితే ఉంటాయి. సో మన పవర్ కన్జంప్షన్ అనేది ఎంత ఎక్కువగా జరుగుతుందో పర్ఫార్మెన్స్ కూడా అంత ఎక్కువగా అయితే పెరుగుతూ ఉంటుంది. సో దాంతోపాటుగా కరెంట్ బిల్లు కూడా మనకి పెరుగుతూ ఉంటుంది. కాబట్టి TDP వాల్యూ ఎక్కువ ఉండడం మంచిదే, కాకపోతే మరీ ఎక్కువ ఉండకూడదు, అలాగని మరీ తక్కువ ఉండకూడదు. తక్కువ ఉంటేనేమో మీ పర్ఫార్మెన్స్ డ్రా అవుతుంది, ఎక్కువ ఉంటేనేమో మీ పవర్ కన్జంప్షన్ ఎక్కువ అవుతుంది, అది ఓవర్ హీట్ అయ్యే ఛాన్సెస్ కూడా మీకు ఎక్కువైతే ఉంటాయి. కాబట్టి డీసెంట్ లెవెల్లో ఉండేటట్టు చూసుకోండి. లైక్ మనకి ఇప్పుడు వచ్చే ప్రాసెసర్లో అంటే మన ల్యాప్టాప్ ప్రాసెసర్లో కానీ లేదా బేస్ 4 కోర్ ప్రాసెసర్లో మీకు 65 వాట్ పవర్ కన్జంప్షన్ జరుగుతుంది. అదే మీరు ప్రాసెసర్ యొక్క కౌంట్ పెరిగినా, క్లాక్ స్పీడ్ కౌంట్ పెరిగినా, సో ఓవరాల్గా ప్రజెంట్ వచ్చే జనరేషన్లో అన్నీ కూడా మీకు వాటి యొక్క పవర్ వాటేజ్ అనేది పెరుగుతూ పోతుంది. దీనివల్ల పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, పవర్ కన్జంప్షన్ ఇంప్రూవ్ అవుతుంది, హీటింగ్ కూడా ఎక్కువగా అయితే ఉంటుంది. సో ఓవరాల్గా మీరైతే ఈ 4 ఫ్యాక్టర్స్ని అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మీకు ఏమైనా ఈ వీడియో చూసారు, వీడియో పూర్తిగా చూసారు, మీకు ఇంకా డౌట్స్ ఉన్నాయి, వాటిని ఏమైనా అడగాలనుకుంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో అడగండి, నేను ఆన్సర్ అవ్వడానికి అయితే ప్రయత్నిస్తాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను అండ్ యూస్ఫుల్ అయిందైతే నేను అనుకుంటున్నాను. సో ఒకవేళ నిజంగా ఉపయోగపడితే మాత్రం వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకుని ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం. అలాగే మీ ఫ్రెండ్స్లో ఎవరైనా సరే ఇంకా కన్ఫ్యూజన్ ఉంటే మాత్రం వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుంది, కాబట్టి వాళ్ళకి కూడా వీడియోని అయితే షేర్ చేయండి. సో నేను మీకు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటా. అంతవరకు జై హింద్.